బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచు, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. ఎందుకంటే జీవితాంతం తల వంచుకొని బ్రతకలేవుగా మిత్రమా. ఎవరైనా క్రింద పడితే పరిగెత్తుకెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటితరం. చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. క్రింద పడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం. ఇది అక్షర సత్యం మిత్రమా. బాధ్యత అనేది వయసును బట్టి కాదు, ఇంట్లో పరిస్థితులను బట్టి స్వీకరించేది మిత్రమా. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, వారి ఆలోచనలు మాత్రమే మిత్రమా. నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే, నేనంటే నచ్చని వాళ్ళకి నన్ను భారం చేయకు. నాకు నచ్చిన వాళ్ళని నా నుండి దయచేసి దూరం చెయ్యకు. ఒకరు మిమ్మల్ని శిక్షించారని, బాధ పెట్టారని, కన్నీళ్లు తెప్పించారని వాళ్ళని ఎలా బాధ పెట్టాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళపై పగ ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. కాలం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టడానికి మిత్రమా. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు మిత్రమా. కష్టపడుతూ పైకెదిగే వారికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. పలకరింపు చిన్నదే అయినా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది మిత్రమా. జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్ని జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, హాని తెలపకుండా, నేను నాది అని స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బ్రతకడమే జీవితం. అలా బ్రతికేవాడే నిజమైన మనిషి.